మన దేశ ప్రజలకు ఈ విషయం అస్సలు తెలియకపోవచ్చు. ఎలాన్ మస్క్ ఎలాంటి సాహసోపేతకుడు అంటే ఇండియా నుండి అమెరికాకి కేవలం 30 నిమిషాల్లోనే చేర్చగలను అని వాగ్దానం చేశాడు. కానీ ఇది సాధ్యమేనా? మొదటగా మనం నీటి ఓడల ద్వారా ప్రయాణించినప్పుడు ఇండియా నుండి అమెరికాకు వెళ్ళడానికి మనకి చాలా నెలల సమయం పట్టేది. కానీ విమానముని కనిపెట్టిన తర్వాత ఆ ప్రయాణ సమయం కేవలం 15 నుండి 20 గంటల సమయం మాత్రమే పడుతుంది. కానీ ఎలాన్ మస్క్ అంటున్నారు, మన దగ్గర విమానం కంటే వేగంగా వెళ్ళగలే రాకెట్స్ ఉన్నాయి, కాబట్టి వీటిని కేవలం అంతరిక్షంలోనికి వెళ్ళడానికి మాత్రమే ఎందుకు ఉపయోగించాలి? బదులుగా వీటిని ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి కూడా ఉపయోగించవచ్చు కదా అంటున్నారు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ వివిధ దేశాల్లో రాకెట్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలనే కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఎయిర్ ఫోర్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగనే రాకెట్ ఫోర్స్ లో కూడా రాకెట్స్ దిగుతాయి. వీటిలో ప్రయాణికులు కూర్చొని ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణాలు చేస్తారు. వీటి వేగం ఎంత వేగంగా ఉంటుంది అంటే భారతదేశం నుండి అమెరికాకి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇది ప్రస్తుతం కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే. అయితే ఎలాన్ మస్క్ తలుచుకుంటే ఇది సాధ్యమా కాదా? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.